విజయలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు విజయనగరం. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది పవర్ కి సంబంధించింది. నా నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గంలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అయితే అప్పుడప్పుడు లో వోల్టేజ్ అవుతుంది, అప్పుడప్పుడు హై వోల్టేజ్ అవుతుంది. అయితే దీని వలన మన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా చాలా పాడైపోతున్నాయి. ఫ్రిడ్జ్లు, టీవీలు ఇటువంటి అన్నీ కూడా పాడైపోతున్నాయి. అయితే ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ని ఏ విధంగా కరెక్ట్ చేస్తారనేది నేను సంబంధించిన మినిస్ట్రీని అడుగుతున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 220 కిలోవాట్స్తో ఒక పవర్ సబ్స్టేషన్ ఒకటి పెట్టారు. అయితే అది ఆనాటి ముఖ్యమంత్రి పూర్తిగా వదిలేశాడు. అది కూడా మళ్ళీ మనం మొదలు పెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మండలి గారు చీరాల. ఈరోజు ఈ శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి, సహచర శాసనసభ సభ్యులకు, యువ నాయకులకు అందరికీ నమస్కారాలు. నా చీరాల నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇరిగేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, లో కరెంట్ కానీ, వాటర్ సమస్యలు కానీ, ఇలాంటి అన్నీ ఉన్నప్పటికీ కూడాను 14 ఎకరాల్లో ఒక మంచి హాస్పిటల్, 100 బెడ్స్ హాస్పిటల్ ఉంది. అయితే ఈ హాస్పిటల్లో బిల్డింగ్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా బాగా దెబ్బతిని ఉన్నాయి. మరామతులు చేసినట్టుగా కానీ అయితే ఇక్కడ డయాలసిస్ యూనిట్స్ ఉన్నాయి, అలాగే మాకు ట్రూమా కూడా శాంక్షన్ అయింది, అలాగే సర్జికల్ యూనిట్స్ ఇవన్నీ పెట్టడానికి ప్రధానంగా బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడాను అవి నిరుపయోగంగా ఉన్నాయి కనుక వాటిని కానీ సరిచేయగలిగితే అన్ని అంగులతో హాస్పిటల్ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రభుత్వానికి అలాగే మంత్రి గారికి మీ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. గోవిందరావు గారు పాతపట్నం.